ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడికి చావే లేదు. హలో ఫ్రెండ్స్, భారతీయుడు 2 ఈరోజు వరల్డ్ వైడ్గా అన్ని థియేటర్లో రిలీజ్ అయింది. భారతీయుడు మూవీ గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అవుతుంది. భారతీయుడు 1ని నేను థియేటర్లో చూడలేదు, కానీ చాలాసార్లు టీవీలలో చూశాను. నిజంగా ఆ మూవీలో కమల్ హాసన్ యాక్టింగ్ మరియు శంకర్ గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే మీకు భారతీయుడు 2 అర్థం కావాలంటే ఖచ్చితంగా మీరు భారతీయుడు మూవీని చూడాల్సిందే, ఎందుకంటే ఈ మూవీ దానికి సీక్వెల్గా వచ్చింది. అయితే ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడితే మూవీ మొదలైనప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ సిద్ధార్థ్ మీద నడుస్తుంది. అవినీతి, లంచం వంటి వాటికి సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా వ్యతిరేకంగా ఉంటాడు, కానీ మూవీలో లంచం ఇవ్వకుండా పని అనేది అస్సలు జరగదు. దాంతో సిద్ధార్థ్ క్యారెక్టర్ భారతీయుడు కంబ్యాక్ అని #ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ టాపిక్ పైన నడుస్తుంది. ఇంటర్వెల్ టైంలో కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుంది. కమల్ హాసన్ ఎంట్రీపై విజిల్ పడక తప్పదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. అయినప్పటికీ చాలా వరకు సీన్స్ మనకి బోర్ కొట్టిస్తాయి. సెకండ్ హాఫ్ లో మనకు ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి, అదే విధంగా అద్భుతమైన ఫైట్ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ మనకి ఎంగేజ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో భారతీయుడు పార్ట్ 1 లో నటించి తర్వాత చనిపోయిన యాక్టర్స్ లను AI సహాయంతో ఈ మూవీలో చూపించారు. ఫైట్ సీన్స్ చాలా వరకు డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి ఇంతకు ముందు ఎక్కడ చూసి ఉండరు. దీంట్లో సేనాపతి క్యారెక్టర్ మనం ఫస్ట్ పార్ట్ లో చూసినట్లు ఉంటుంది. దుస్తులు, నడవడిక అన్ని కూడా అదే విధంగా ఉంటాయి. కమల్ హాసన్ సేనాపతిగా చించేశాడు అసలు. అయితే శంకర్ గారి ప్రతి మూవీకి AR రెహమాన్ మ్యూజిక్ ఇచ్చేవాడు, కానీ ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వర్క్ అయింది. సొసైటీలో జరిగే అన్యాయాలు, అక్రమాలు చూపిస్తూనే శంకర్ గారు ఇందులో చాలా వరకు ఎమోషనల్ సీన్స్ ని కూడా చూపించారు. కమల్ హాసన్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ వయసులో కూడా అద్భుతంగా నటించారు. అలాగే మిగతా యాక్టర్స్ ల గురించి మాట్లాడుకుంటే సిద్ధార్థ్ చాలా డీసెంట్ యాక్టింగ్ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా తమకు వచ్చిన పాత్రలకి న్యాయం చేశారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, ప్రియా భవాని, బ్రహ్మానందం లాంటి యాక్టర్స్ కూడా నటించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా ఉంటుంది, అయినప్పటికీ మీకు సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది. ఈ మూవీని ఒకసారి చూడవచ్చు. ఈ మూవీకి 5కి 3.5 రేటింగ్ ఇవ్వవచ్చు. అయితే ఈ సినిమాని మీలో ఎంతమంది చూడబోతున్నారు కింద కామెంట్ చేయండి.